ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం అమలవుతున్న స్త్రీ శక్తి పథకం తరహాలోని దివ్యాంగుల కోసం ఇంద్రధనస్సు పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ ప్రభుత్వం. గత ఏడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమలు చేశారు. ఫిబ్రవరి 24న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తుది ఆమోదం లభించగా నేటి నుంచి ఇది అధికారికంగా అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది దివ్యాంగులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఎటువంటి టికెట్ ఛార్జీ చెల్లించకుండా బస్సులో ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయంలో ప్రభుత్వం జారీ చేసిన సదరం సర్టిఫికేట్ లేదా స్మార్ట్ కార్డును కండక్టర్కు చూపించి జీరో టికెట్ పొందవచ్చు. ఇప్పటి వరకు విజయవాడ, విశాఖపట్నం వంటి కొన్ని నగరాల్లో సిటీ బస్సులకు మాత్రమే పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో దివ్యాంగులు పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, అంతర్రాష్ట్ర సర్వీసుల్లో గతంలాగే 50% రాయితీ కొనసాగుతుంది. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అమరావతిలో దివ్యాంగ్ భవన్ ఏర్పాటు, స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పదవులు కల్పించడం, గృహ నిర్మాణ పథకాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు వంటి పలు హామీలను కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 లక్షల మంది దివ్యాంగుల్లో కేవలం 2 లక్షల మంది మాత్రమే ఆర్టీసీ పాసులను వినియోగిస్తుండగా ఈ కొత్త నిర్ణయంతో మిగిలిన వారికి కూడా గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభించనుంది. దివ్యాంగుల గౌరవం, స్వావలంబన, సౌకర్యం పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో ఒక ముఖ్యమైన సంక్షేమ చర్యగా నిలుస్తోంది.